ఒక చిన్న చేపపిల్ల ఈ సృష్టి రాతనే మార్చేసింది అంటే మీరు నమ్ముతారా? అవును, ఇదే మత్స్యావతారం ఆరంభం. ద్రవిడ దేశపు రాజు సత్యవ్రతుడి చేతిలో పడ్డ ఒక చిన్న చేప నన్ను కాపాడు రాజా అని వేడుకుంది. జాలిపడ్డ రాజు దాన్ని కమండలంలో వేశాడు. కాని రాత్రి గడిచేసరికి అది కమండలం పట్టనంతగా, తర్వాత కోనేరు పట్టనంతగా పెరిగిపోయింది. చివరకు సముద్రంలో వేస్తే సముద్రమంత భారీ ఆకారంలోకి మారిపోయింది. దాని కళ్లల్లో కోటి సూర్యుల తేజస్సు. అప్పుడు సత్యవ్రతుడికి అర్థమైంది, ఇది సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అని. స్వామి హెచ్చరించారు, సత్యవ్రత, 7 రోజుల్లో మహా జలప్రళయం రాబోతోంది. సృష్టిలోని జీవరాశి విత్తనాలతో, సప్తర్షులతో పడవలో సిద్ధంగా ఉండు అని. మరి ఆ ప్రళయం నుండి సృష్టిని ఆ దేవుడు ఎలా కాపాడాడు? ఆ పడవ ప్రయాణం ఎలా సాగింది? పూర్తి వీడియో కోసం కింద ఉన్న ప్లే బటన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని పురాణ గాథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.